నమస్కారం, ట్రూత్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటన వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా రాజకీయం చేయొచ్చంటూ వ్యాఖ్య. ప్రాంతీయ విమర్శలకు పవన్ కళ్యాణ్ గంభీర కౌంటర్. ఇక్కడ బరిలో నిలిచేది తెలంగాణ బిడ్డలే అని ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్య. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ 2047 విజన్పై జర్మన్ ముఖ్యమంత్రి మారియో వోయిట్ ప్రశంసలు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో వైద్యాధికారుల అలర్ట్. ఎబోలా హెచ్చరి ఉన్న విదేశీయుడి గుర్తింపు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రాజకీయాల్లో జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలు, పోటీపై ప్రత్యర్థి పార్టీలు సృష్టిస్తున్న వివాదాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గడ్డపై పవన్ కళ్యాణ్ అడ్డుకోవాలని చూడడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎక్కడైనా రాజకీయం చేసే ప్రచారం చేసుకునే హక్కు ఉంటుందని గుర్తు చేసిన చంద్రబాబు, విభజన జరిగి ఇన్నేళ్లు గడుస్తున్నా ఇంకా ప్రాంతీయ విద్వేషాలు రేపడం తగదంటూ విమర్శకులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో జనసేన విస్తరణను తప్పుపడుతున్న నేతలకు చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో ప్రజాస్వామ్య పాఠాలు చెప్పారు. గతంలో తాను కూడా తమిళనాడు వంటి ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు తమ ప్రతిభతో అంతర్జాతీయంగా ఎన్నో ఉన్నత పదవుల్లో రాణిస్తున్నారని, అలాంటిది తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకా ప్రాంతీయ సెంటిమెంట్లు రాజేయడం సమంజసం కాదన్నారు. రాజకీయ పార్టీల మధ్య పోటీ అనేది కేవలం ప్రజలకు ఎవరు మెరుగైన సేవలు అందిస్తారనే అంశంపైనే ఉండాలి తప్ప ద్వేషాన్ని పెంచేలా ఉండకూడదని హితవు పలికారు. వ్యవస్థలను చెడగొట్టకుండా లాజికల్ గా ఆలోచిస్తూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేరుగా రంగంలోకి దిగి ఇచ్చిన ఈ వివరణతో ప్రాంతీయ సెంటిమెంట్ ను వాడుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న ప్రత్యర్థి పార్టీల విమర్శలకు గట్ చెక్ పడినట్లయింది. అభివృద్ధి, ప్రజాసేవ ఆధారంగానే రాజకీయం సాగాలన్న చంద్రబాబు వ్యాఖ్యలు ఇప్పుడు అటు ఏపీ ఇటు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. అంటే ఇది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను తమిళనాడులో పోయి క్యాంపెయిన్ చేయవచ్చా? తమిళనాడుకు శివకుమార్ కూడా వచ్చాడు. ఆల్ ఇండియా లీడర్సే కాకుండా అందరూ వచ్చారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉంది. బీఆర్ఎస్ మొన్నటి నేషనల్ పార్టీ ఆంధ్రలో కూడా యూనిట్ పెట్టారు. ఎందుకు మాట్లాడతారో నాకైతే అర్థం కావడం లేదు. వీళ్ళు కరెక్ట్ కాదు. ఏదైనా సరే కొన్ని ప్రజాస్వామ్యంలో అమెరికాలో తెలుగు వాళ్ళు సెనేటర్స్ అవుతున్నారు, ప్రపంచం అన్ని దేశాల్లో అవుతున్నారు, ఒక అమెరికాలో కాదు. ఎవడైతే బెటర్ సర్వీస్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా అవుతున్నారు. ఆస్ట్రేలియాలో అవుతున్నారు, యూరోప్లో అవుతున్నారు, అక్కడుండే రాజ్యాంగ ప్రకారం లండన్లో అవుతున్నారు. కాబట్టి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు, అది మంచి విధానం కాదు. పోటీ పడవలసింది ప్రజా చైతన్యంలో పోటీ పడాలి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, వాళ్ళని ఎంపవర్ చేయాలి. ఇలాంటివి మాట్లాడి లేనిపోని ఐ కెన్ సే అనవసరంగా ప్రజల్ని విద్వేషం కూడా అన్నాను. విద్వేషాలు కూడా వీళ్ళు అనుకుంటేనే అయిపోవు. ప్రజలు ఇప్పుడు 12 ఏళ్ళు అయిపోయింది విభజన జరిగి, 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఎవరెవరు ఎంత కాంట్రిబ్యూట్ చేశారో అక్కడే ప్రజలకు తెలుసు. ఇప్పుడు మనం చేయాల్సింది దీన్ని లాజికల్ గా తీసుకుపోవడానికి, చెడగొట్టకుండా లాజికల్ గా తీసుకెళ్ళాలి. ఎవరున్నా అది వదిలిపెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదు. అంతర్జాతీయ సాంకేతిక రంగంలో భారత్, రష్యా దేశాల మధ్య ఒక సరికొత్త టెక్ యుగానికి నాంది పడబోతోంది. ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ రష్యా రాజధాని మాస్కో పర్యటనలో అద్భుతమైన మైలురాయిని లిఖించారు. మంత్రి లోకేష్ కి ఇంగ్లీష్ భాషపై ఉన్న అపారమైన పట్టు అందరికీ తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై, తెలుగు జాతిపై ఉన్న గౌరవంతో రష్యా ప్రభుత్వ టెక్ దిగ్గజ సంస్థ స్బేర్ బ్యాంక్ తమ అఫీషియల్ ప్రెజెంటేషన్ స్లైడ్స్ ను పూర్తిగా తెలుగు భాషలోనే సిద్ధం చేసి మంత్రికి ఊహించని రీతిలో గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. మాస్కో వేదికగా జరిగిన ఈ భేటీలో మంత్రి నారా లోకేష్ భారత టెక్నాలజీ, బ్యాంకింగ్ రంగాల భవిష్యత్తును మార్చేలా 5 అత్యంత కీలకమైన డిమాండ్లను రష్యా ముందుంచారు. మొదటిగా పశ్చిమ దేశాల చాట్ బాట్లైన చాట్ జీపీటీ, క్లాడ్లకు గట్టి పోటీ ఇస్తూ రష్యా అభివృద్ధి చేసిన స్వదేశీ జనరేటివ్ ఏఐ గిడ్జాట్ ను భారత బ్యాంకింగ్ మరియు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లోకి తీసుకురావాలని ప్రతిపాదించారు. రెండవది మన యూపీఐ నెట్వర్క్ కు స్బేర్ బ్యాంక్ యొక్క అడ్వాన్స్డ్ వాయిస్ రికగ్నిషన్ మరియు యాంటీ ఫ్రాడ్ సిస్టమ్స్ జోడించడం ద్వారా ఆన్లైన్ స్కామర్లకు అడ్డుకట్ట వేయాలని కోరారు. వీటితో పాటు ఏఐ ఆధారిత స్మార్ట్ సిటీ డిజిటల్ సేఫ్టీ సిస్టమ్స్ యువతను వరల్డ్ క్లాస్ కోడర్లుగా మార్చే
స్కూల్ 21 కోడింగ్ అకాడమీలను భారత్లో స్థాపించాలని, అలాగే వైజాగ్ ఫార్మా, అగ్రి ఎగుమతిదారుల కోసం ప్రత్యేకంగా రూబుల్ స్ట్రక్చర్డ్ క్రెడిట్ లోను అందించాలని మాస్టర్ ప్లాన్ వివరించారు. ఈ స్టేట్ బ్యాంక్ అంతర్జాతీయంగా ఎంతటి శక్తివంతమైందో ఒకసారి గమనిస్తే ఇది కేవలం బ్యాంక్ మాత్రమే కాదు. 110 మిలియన్ల రిటైల్ కస్టమర్లు, రోజు 8 కోట్ల మంది యాక్టివ్ డిజిటల్ యూజర్లు మరియు దాదాపు 2.87 లక్షల మంది టెక్ నిపుణులతో నడుస్తున్న గ్లోబల్ టెక్ ఎంపైర్. ఆర్థిక సంవత్సరం 2025 నాటికి ఈ సంస్థ వార్షిక ఆదాయం అక్షరాల 2.07 లక్షల కోట్ల రూపాయలుగా నమోదైంది. ఇప్పటికే న్యూఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాల్లో విస్తరించిన ఈ టెక్ జెయింట్ ఇప్పుడు నారా లోకేష్ ప్రతిపాదనలతో భారత్ రష్యా ట్రేడ్ కారిడార్కు అసలైన గ్రోత్ ఇంజిన్గా మారేందుకు అడుగులు వేస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ ఉనికిని తప్పుబడుతూ ప్రాంతీయ సెంటిమెంట్ తెరపెక్కిస్తున్న విమర్శకులకు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అత్యంత గంభీరమైన కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ గడ్డపై జనసేన తరపున ఎన్నికల బరిలో నిలిచేది ఇక్కడ పుట్టి ఇక్కడే పెరిగిన తెలంగాణ బిడ్డలే తప్ప ఆంధ్రప్రదేశ్ నేతలు వచ్చి ఇక్కడ పెత్తనం చేయట్లేదని ఆయన అత్యంత స్పష్టంగా ప్రకటించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతీయ విద్వేషాలు రేకెత్తించే నేతల తీరుపై పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో జనసేన విస్తరణ మరియు పోటీ ప్రకటనపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల నుంచి వస్తున్న ఘాటు విమర్శలకు పవన్ కళ్యాణ్ గట్టి సమాధానమిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా పార్టీ పెట్టి పోటీ చేసే హక్కు అందరికీ ఉంటుందని గుర్తు చేసిన ఆయన కేవలం విద్వేషాన్ని, ద్వేషాన్ని మాత్రమే పెట్టుబడిగా పెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఒక పార్టీ సాధించాలనుకుంటున్న ప్రజాదరణను లేదా సమాజంలో రావాలనుకుంటున్న మార్పును ఇలాంటి సంకుచిత విమర్శలతో ఎంతకాలం ఆపగలరంటూ పవన్ కళ్యాణ్ నేరుగా ప్రశ్నించారు. స్థానిక సమస్యలపై పోరాడేందుకు తెలంగాణ జనసేన క్యాడర్ పూర్తి సిద్ధంగా ఉందని, ఇక్కడి మట్టి బిడ్డల నాయకత్వంలోని జనసేన ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ తాజా క్లారిటీతో తెలంగాణలో జనసేనను ఆంధ్ర పార్టీగా ముద్ర వేయాలని చూస్తున్న ప్రత్యర్థి పార్టీల వ్యూహాలకు గట్టి బ్రేక్ పడినట్లయింది. ఇక్కడి స్థానిక యువతకు, నేతలకు జనసేన ఇస్తున్న ప్రాధాన్యతను వివరిస్తూ క్యాడర్ ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలకు గట్టి కౌంటర్లు ఇస్తోంది. ఎంతకాలం ఆపుతారు సార్ ఎక్కడైనా సార్? ఇప్పుడు ఇలా అయితే మీరు నాకు తెలిసి తెలంగాణ అంతా కూర్చోబెట్టి, తెలంగాణ నిజంగా చెప్పాలంటే తెలంగాణ పోరాట స్ఫూర్తి చాలా ఎక్కువ. ఇప్పుడు నేను కూర్చోబెట్టి ఇక్కడున్న మా నాయకులు ఎవరు పోటీ చేయట్లేదు కదా, ఇక్కడున్న ఆంధ్ర నాయకులు ఎవరు ఎక్కడ వెళ్ళట్లేదు. అక్కడ కూర్చున్నది పూర్తి తెలంగాణ బాగుందని బాగుంటుంది. పూర్తి నేలబిడ్డలు అక్కడ, భూమిపుత్రులు. వాళ్ళు పోటీ చేస్తారంటే ఆపేది ఎవరండి? వాళ్ళు సభ పెట్టుకుంటారంటే ఆపేది ఎవరు? ఎంతకాలం ఆపగలరు? ఇస్ ఇట్ యాంటీ కాన్స్టిట్యూషనల్ కదా. ఈవెన్ తెలంగాణ పోలీసు కూడా అదే చెప్తారు కదా, ఒకరోజు ఆపగలరు, 2 రోజులు ఆపగలరు, కానీ అన్నది తెలుసు ఎక్కడ ఆప్ చేయలేదు, జరగదు కూడా. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రాంతీయ సెంటిమెంట్ మరియు జాతీయవాదంపై సాగుతున్న చర్చ ఇప్పుడు సరికొత్త సైద్ధాంతిక యుద్ధానికి దారితీసింది. ప్రాంతీయవాదం అనేది ఉగ్రవాదం కంటే ప్రమాదకరమంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్లోనూ డొల్లతనాన్ని ఎండగడుతూ చారిత్రక ఆధారాలు, దేశ ఆర్థిక సమీకరణాలను తెరపైకి తెచ్చి కేటీఆర్ సంధించిన బాణాలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను గట్టిగా తిప్పికొట్టిన కేటీఆర్ 3 ప్రధాన అంశాలు లేవనెత్తారు. మొదటిగా, నాటి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రులు వేరుపడాలని, తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని అమరజీవి పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు ప్రాణత్యాగం చేశారని, మరి పవన్ కళ్యాణ్ దృష్టిలో అది కూడా ఉగ్రవాదంతో సమానమైన ప్రాంతీయవాదమేనా అంటూ సూటిగా ప్రశ్నించారు. ఇక రెండవది, జాతీయవాదం ముసుగులో కేంద్రం చేస్తున్న ఆర్థిక ప్రాంతీయవాదాన్ని కేటీఆర్ ఎండగట్టారు. తెలంగాణకు రావాల్సిన అంతర్జాతీయ పెట్టుబడులను, గ్లోబల్ కంపెనీలను బలవంతంగా గుజరాత్కు తరలించకపోతుంటే ఆ వివక్షను ప్రశ్నించకుండా ఇక్కడి ప్రజలు తమ హక్కుల కోసం మాట్లాడితే ఉగ్రవాదం అనడం ఎంతవరకు కరెక్ట్ అని నిలదీశారు. ప్రధాని మోడీ యావత్ దేశానికి పీఎంగా కాకుండా కేవలం గుజరాత్కు మాత్రమే ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్న తీరు పవన్ కళ్యాణ్కు కనిపించడం లేదా అని కేటీఆర్ నిప్పులు జరిగారు. ఒక ప్రాంత ప్రజలు తమ అస్తిత్వం, తమకు జరిగే ఆర్థిక అన్యాయంపై గళమెత్తితే దానికి ఉగ్రవాదం రంగుపోయడం పవన్ కళ్యాణ్ రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమని బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని మరియు కేంద్రం చూపిస్తున్న గుజరాత్ పక్షపాతాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్ సంధించిన ఈ ప్రశ్నలు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జాతీయవాద సిద్ధాంతాన్ని డిఫెన్స్ లో పడేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సంచలన సవాల్పై జనసేన నుంచి ఎలాంటి కౌంటర్ రాబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రాంతీయవాదం అన్నారు. ప్రాంతీయవాదం ఉగ్రవాదం కంటే ప్రమాదం ఏదో అన్నాడు ఆయన. నేను వారికి గుర్తు చేస్తా ఉన్న, ప్రాంతీయవాదం అంటే మరి పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల పాటు ఆత్మ బలిదానం చేసుకున్నారే, పోరాటం చేసి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి వేర్పడి తెలుగు రాష్ట్రం కావాలి, లింగ్విస్టిక్ బేసిస్గా రాష్ట్రాలు ఏర్పడాలి అనే ఒక ఆకాంక్షతో వారు ఏదైతే పోరాటం చేశారో, లింగ్విస్టిక్ బేసిస్కి వారికి సంబంధం లేదు, మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరుపడాలని పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు నిరాహారదీక్ష చేశారు. అది కూడా ప్రాంతీయవాదం అంటారా? ప్రాంతీయవాదం అంటే నేను ఇంకో ప్రశ్న అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని. మోడీ గారు ఇవాళ ఆయన ప్రాంతం మీద అభిమానంతో, ప్రాంతీయవాదంతో
తెలంగాణకు వచ్చిన ఇండస్ట్రీలను కొట్టుకొని పోతా ఉన్నాడు. కేన్స్ అనే పరిశ్రమ ఇక్కడ పెట్టాల్సి ఉంటే ఇక్కడ ఒప్పందం కుదుర్చుకుంటే మా హయాంలో మా గవర్నమెంట్లో దాన్ని తీసుకుపోయి గుజరాత్లో పెట్టించారు. మైక్రాన్ అనే సంస్థ ఇక్కడ పెట్టాల్సి ఉంటే పెట్టుబడి పెట్టేది ఉంటే దాన్ని తీసుకుపోయి గుజరాత్లో పెట్టుకున్నారు. మరి జాతీయవాదం ముసుగులో చేస్తున్న ఈ ఆర్థిక ప్రాంతీయవాదం కరెక్టా? ఏది కరెక్టు? అంటే ప్రధానమంత్రి గారు గుజరాత్కే ప్రధానమంత్రిగా వ్యవహరించడం కరెక్టా? చెప్తారా దీనికి సమాధానం పవన్ కళ్యాణ్ గారు? కాబట్టి ప్రాంతీయవాదం ఇంకో మాట చాలా విచిత్రమైన మాట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రజాప్రభుత్వ అభివృద్ధి వ్యూహాలకు అంతర్జాతీయ వేదికపై అత్యంత ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. భారతదేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంతో భాగస్వామ్యం కోసం జర్మనీలోని ప్రముఖ పారిశ్రామిక సాంకేతిక రాష్ట్రమైన తురింగియా ముందుకు వచ్చింది. హైదరాబాద్ వేదికగా నిన్న బుధవారం ఒక్క ఉన్నత స్థాయి చారిత్రాత్మక భేటీ జరిగింది. టెక్నాలజీ, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్లు, లైఫ్ సైన్సెస్ వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారం కోసం తెలంగాణ మరియు తురింగియా ప్రభుత్వాల మధ్య అధికారిక అవగాహన ఒప్పందం కుదిరింది. జర్మనీ తురింగియా రాష్ట్ర ముఖ్యమంత్రి మారియో బోయిట్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ భేటీలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సాధించిన ప్రగతిని జర్మనీ ప్రతినిధులు కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన తెలంగాణ రైజింగ్ 2047 విజన్పై జర్మన్ ముఖ్యమంత్రి మారియో బోయిట్ ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణను భారతదేశంలోని అభివృద్ధికి, ఆవిష్కరణలకు అసలైన కేంద్ర బిందువుగా ఆయన అభివర్ణించారు. ఇంతటి వృద్ధి సాధించిన రాష్ట్రంతో భాగస్వామ్యం కావడం తమకు లభించిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. అంతేకాకుండా అంతర్జాతీయంగా ఎంతో క్రేజ్ ఉన్న సెమీ కండక్టర్ రంగానికి చెందిన జర్మన్ కంపెనీల ప్రత్యేక బృందాన్ని పెట్టుబడి చర్చల నిమిత్తం త్వరలోనే తెలంగాణకు పంపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఈ ఒప్పందం ద్వారా తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు మరియు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ద్వారా యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నైపుణ్యాలను అందిస్తోంది. ఇప్పటికే టామ్కామ్ ద్వారా జర్మన్ భాషా శిక్షణ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతుండగా తాజా ఒప్పందంతో జర్మనీలో ఉద్యోగ అవకాశాలు సాధించాలనుకునే తెలంగాణ యువతకు సరికొత్త మార్గాలు సుగమం కానున్నాయి. ఈ కార్యక్రమంలో తురింగియా స్టేట్ సెక్రటరీలు డాక్టర్ టైచాట్ సకెట్, జర్మన్ కాన్సల్ జనరల్ హస్పర్తో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు భాగస్వాములయ్యారు. ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతంలో పులి సంచారం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. దేవీపట్నం మండలం గంగపాలెం పరిసర గ్రామాల ప్రజలను భయాందోళన గురిచేస్తున్న పులిని సురక్షితంగా బంధించేందుకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ రంగంలో దిగింది. యుద్ధ ప్రాతిపదికన భారీ ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. వందలాది మంది సిబ్బంది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. గంగపాలెం పరిసరాల్లో పులి సంచరిస్తున్నట్లు పక్కా ఆధారాలు లభించడంతో అటవీ శాఖ అప్రమత్తమైంది. ఎక్కడా పులికి గాయం కాకుండా సురక్షితంగా మత్తుమంది ఇచ్చి బంధించడమే లక్ష్యంగా సుమారు 200 మందికి పైగా అటవీ శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది విధుల్లో నిరంతరం శ్రమిస్తున్నారు. ఈ భారీ ఆపరేషన్లో మొత్తం 6 ర్యాపిడ్ రెస్క్యూ టీంలు, ప్రత్యేకంగా శిక్షణ పొందిన 4 ట్రాంక్విలైజింగ్ టీంలు మరియు దట్టమైన అడవిలో పులి కదలికలను కనిపెట్టేందుకు అత్యాధునిక డ్రోన్ బృందాలు క్షేత్రస్థాయిలో రంగంలో దిగాయి. పులిని పట్టుకున్న వెంటనే సురక్షిత ప్రాంతాన్ని తరలించేందుకు అధునాతన సౌకర్యాలు గల వన్యప్రాణి అంబులెన్స్ ను కూడా స్పాట్లోనే సిద్ధంగా ఉంచారు. పులిని బంధించే వరకు ప్రజల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యమని అటవీ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో గంగపాలెం మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలు తీవ్ర అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రివేళలో తెల్లవారుజామున ఒంటరిగా బయటకు రాకూడదని, పులి సంచరిస్తున్నట్లు అనుమానం ఉన్న దట్టమైన అటవీ మరియు పొలాల ప్రాంతాలకు వెళ్లకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ను తప్పనిసరిగా పాటించాలని కోరారు. తిరుపతిలో కొలువైన భక్తజన మందారుడు గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా దిగ్విజయంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాలు ముగిసిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు మరియు డిప్యూటీ ఈవో శాంతి టీటీడీ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. బ్రహ్మోత్సవాల ముగింపు వేడుకల అనంతరం ఆలయ పండితులు, అధికారులు సాంప్రదాయబద్ధంగా క్యాంపు కార్యాలయానికి పిచ్చేశారు. అక్కడ ఉన్నతాధికారులకు వేద మంత్రోచ్చారణల మధ్య అత్యంత పవిత్రమైన వేదాశీర్వచనం అందజేశారు. స్వామివారి శేషవస్త్రం, సెటారీలతో ఆశీర్వదించి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున గోవిందరాజస్వామి వారి పవిత్ర తీర్థప్రసాదాలను భక్తిపూర్వకంగా అందజేశారు. ఈ సందర్భంగా కలియుగ వైకుంఠనాథుడైన శ్రీ గోవిందరాజస్వామి వారి దివ్య కృపా కటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపైన, దేశ విదేశాల నుంచి విచ్చేసే భక్తులందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ప్రత్యేక ప్రార్థన నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా సాగిన ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం మరియు ఆలయ డిప్యూటీ ఈవో శాంతి ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. స్వామివారి కృపతో ఉత్సవాలన్నీ నేత్రపర్వంగా ముగియడంపై భక్త శ్రేణులు హర్షం
వ్యక్తం చేస్తున్నారు. భగవాన్ వెంకటయేవ దైవతన్నః శ్రీ శ్రీనివాస భద్రాబ్జే భాగ్యలక్ష్మీ కరతల కమలే సర్వదా దానలక్ష్మీ దోర్దండే శౌర్యలక్ష్మీ నిఖిల గుణగాం సర్వసామ్రాజ్యలక్ష్మీ శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఫాల్గునే మాసే పూర్ణాయాం ఉత్తరక్షేందువాసరే గోవిందరాజో భగవాన్ రాతురాశీర్మహామునే పుండరీకవల్లీనాయికా సమేత గోవిందరాజస్వామినః ప్రసాద సిద్ధిరస్తు సకల కళ్యాణ సమృద్ధిరస్తు. మీరు స్వామి మీరు వెళ్ళండి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారుల అలర్ట్నెస్ కారణంగా ఒక పెద్ద ముప్పు ముందే అడ్డుకోబడింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎబోలా వైరస్ ముందస్తు తనిఖీలకు సంబంధించి తీవ్ర కలకలం రేగింది. గతంలో ఎబోలా వ్యాధి హిస్టరీ ఉన్న ఒక విదేశీ ప్రయాణికుని విమానాశ్రయ ఇమిగ్రేషన్ మరియు వైద్య బృందాలు ప్రాథమిక స్క్రీనింగ్లోని అత్యంత సమర్థవంతంగా గుర్తించాయి. అంతర్జాతీయ విమానయాన వైద్య నిబంధనల ప్రకారం అతన్ని భారతదేశంలోకి ప్రవేశించకుండా ముందస్తు జాగ్రత్తగా తీసుకుని తిరిగి వెనక్కి పంపించి వేశారు. సూడాన్ దేశానికి చెందిన మహమ్మద్ అనే ప్రయాణికుడు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగా ఎయిర్పోర్ట్లోని అంతర్జాతీయ హెల్త్ స్క్రీనింగ్ కౌంటర్ వద్ద అధికారులు పత్రాలను పరిశీలించారు. ఈ తనిఖీలో అతనికి గతంలో ఎబోలా వైరస్ సోకిన హిస్టరీ ఉన్నట్లు వైద్య నిపుణులు కనుగొన్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అంతర్జాతీయ ప్రోటోకాల్ మరియు పబ్లిక్ హెల్త్ సేఫ్టీ నిబంధనల ప్రకారం సదరు సూడాన్ పౌరుని నగరంలో గానీ దేశ సరిహద్దుల్లో గానీ అనుమతించకుండా వచ్చిన విమానంలోనే తిరిగి వెనక్కి పంపించేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో అంతర్జాతీయ ప్రయాణికులకు సంబంధించి హెల్త్ స్క్రీనింగ్ మరియు థర్మల్ స్క్రీనింగ్ మరియు 24 గంటలు అత్యంత పకడ్బందీగా జరుగుతోందని విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ వెంటనే స్పందించింది. ఎయిర్పోర్ట్లో నిఘా మరియు స్క్రీనింగ్ అత్యంత పకడ్బందీగా ఉందని, వైరస్ నగరంలోకి ప్రవేశించే అవకాశమే లేదని స్పష్టం చేసింది. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ మరియు రాష్ట్ర ప్రజలు ఎబోలా వైరస్ పట్ల ఎలాంటి ఆందోళన గానీ భయాందోళన గానీ చెందాల్సిన అవసరం లేదని హెల్త్ డిపార్ట్మెంట్ అధికారిక భరోసా ఇచ్చింది. ఖమ్మం జిల్లా రైతాంగం సంక్షేమ మరియు నియోజకవర్గాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాబోయే ఖరీఫ్ 2026 సాగు సీజన్కు సంబంధించి వ్యవసాయ ప్రణాళికలతో పాటు ఖమ్మం నియోజకవర్గంలో జరుగుతున్న పలు కీలక ప్రగతి పనులపై రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో భారీ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మరియు స్థానిక శాసనసభ్యులతో కలిసి వివిధ శాఖల అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. రాబోయే రోజుల్లో తలెత్తే వర్షాభావ పరిస్థితులను ముందే అంచనా వేస్తూ రైతులకు నష్టం కలగకుండా చూడడమే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతాలు మరియు ఇతర ప్రధాన సాగు క్షేత్రాలను రైతులు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపేలా రైతు వేదికల ద్వారా క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా యూరియా కొరత ఏర్పడకుండా ఉండేందుకు ప్రత్యామ్నాయంగా నానో యూరియా, ఇతర ఎరువుల వినియోగాన్ని వ్యవసాయ, నీటిపారుదల శాఖల సమన్వయంతో ప్రజలకు తీసుకెళ్లాలన్నారు. అలాగే ప్రభుత్వం అందించే పచ్చిరొట్ట విత్తనాలు సబ్సిడీ కేవలం అర్హులైన నిజమైన రైతులకు మాత్రమే అందేలా పకడ్బందీ నిఘా పెట్టాలని స్పష్టం చేశారు. కేవలం వ్యవసాయమే కాకుండా జిల్లా మౌలిక సదుపాయాల పనులపై కూడా మంత్రి తుమ్మల సమగ్రంగా చర్చించారు. ఖమ్మం నగరంలో త్రాగునీటి యాజమాన్య నిర్వహణ, ఆయిల్ పామ్ సాగు విస్తరణ, ప్రతిష్టాత్మక యంగ్ ఇండియా విద్యాసంస్థల నిర్మాణాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మరియు ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిపై శాఖల వారీగా నివేదికలను పరిశీలించారు. ఈ సమావేశంలో వైరా, సత్తుపల్లి శాసనసభ్యులు రామదాస్ నాయక్, మట్టా రాగమయ్యి దయానంద్తో పాటు పలువురు జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి తుమ్మల అధికారులను గట్టిగా ఆదేశించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటించిన మోస్ట్ అవైటెడ్ గ్లోబల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం పెద్ది ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలై థియేటర్లలో కాకరేపుతోంది. సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవాలని కోరుకుంటూ ఈ చిత్ర కథానాయిక జాన్వీ కపూర్ కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు.
ఎప్పుడు వీఐపీ బ్రేక్ దర్శనాల్లో వచ్చే జాన్వీ కపూర్ ఈసారి భక్తులతో కలిసి సాధారణ మార్గంలో అలిపిరి మెట్లగుండా కాలినడకన కొండపైకి చేరుకోవడం విశేషం. తన తల్లి అతిలోక సుందరి శ్రీదేవి లాగే జాన్వీ కపూర్ కూడా తిరుమల శ్రీవారంటే అత్యంత భక్తి. పెద్ద సినిమా ఈ రోజు థియేటర్లోకి వచ్చిన నేపథ్యంలో స్వామివారి ఆశీస్సులు తీసుకోవడానికి ఆమె తిరుపతికి చేరుకున్నారు. పక్కా తెలుగుదనం ఉట్టిపడేలా సంప్రదాయ లంగాబోని ధరించి అలిపిరి మెట్ల మార్గం ద్వారా కాలినడకన భక్తి శ్రద్ధలతో కొండపైకి నడిచొచ్చారు. మెట్ల మార్గంలో జాన్వీ కపూర్ను చూసిన భక్తులు మరియు రామ్ చరణ్ అభిమానులు ఆమెకు ఘనస్వాగతం పలికారు. ఆమెతో ఫోటోలు సెల్ఫీలు దిగేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డంతో కొండపై కాసేపు సందడి వాతావరణం నెలకొంది. జాన్వీ కూడా ఎంతో ఓపికగా నవ్వుతూ అభిమానులకు నమస్కరిస్తూ ముందుకు సాగారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ అర్చకులు జాన్వీ కపూర్కు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఒకవైపు వెండి తెరపై పెద్ద చిత్రంతో జాన్వీ కపూర్ తన నటనతో అలరిస్తుంటే మరోవైపు శ్రీవారిని దర్శించుకున్న ఆమె విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. లైట్ తీసుకుని ఒక సెకండ్ ఉందా సైడ్ వచ్చింది ఒక సెకండ్ చెప్తాం మేడం చెప్పాం మేడం మీరు సైడ్ వచ్చేసిందంటే మేము హ్యాపీ తీసుకుంటాం. మీరు సైడ్ వచ్చేది మేమేమన్నా ఇబ్బంది పడుతున్నామా? మేడం डन डन नहीं बुज्जी बाबू सर है पता है हमें भी पता है चलिए ओके थैंक यू हाँ ना डन చీకటి అయిపోయింది. తీసుకోమంటున్నా మేడం ఓకే आप हमारी चलिए रिक्वेस्ट है ना थैंक यू आना प्लीज బంగారం వెండి కొనాలనుకునే వారికి బులియన్ మార్కెట్ నుంచి ఈ రోజు ఒక క్రేజీ గుడ్ న్యూస్ అందింది. గత 5 రోజులుగా మార్కెట్లో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్న పసిడి వెండి ధరలు ఇవాళ ఒక్కసారిగా కిందికి దిగొచ్చాయి. ముఖ్యంగా వెండి ప్రియులకు భారీ ఉపశమనం కలిగిస్తూ కేజీ సిల్వర్ రేట్ ఊహించని రీతిలో భారీగా పతనమైంది. మరోవైపు పసిడి ధరలు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ అంతర్జాతీయ బులియన్ మార్కెట్ అప్డేట్స్ ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో గత 5 రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ధర ఇవాళ భారీగా కుప్పకూలింది. కేజీ సిల్వర్ రేటు ఏకంగా 5,000 రూపాయలు తగ్గి ప్రస్తుతం 2,85,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక అటు పసిడి ధర విషయానికి వస్తే నిరంతరాయంగా పెరుగుతూ వస్తున్న రేట్లకు బ్రేక్ పడింది. 5 తులాల ఆర్నమెంట్ బంగారం అంటే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 100 రూపాయలు తగ్గి మార్కెట్లో 1,43,100 రూపాయల వద్ద పలుకుతోంది. అదేవిధంగా అత్యంత ప్యూర్ గోల్డ్ అయిన 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 110 రూపాయలు పతనమై 1,56,110 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. బులియన్ మార్కెట్ నిపుణుల ప్రకారం ఈ ధరలు ప్రాథమికంగా హైదరాబాద్ మార్కెట్ పరిధిలోనివి. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విభిన్న ప్రాంతాలు, జిల్లాల స్థానిక షోరూంల మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ పనులను బట్టి ఈ ధరల్లో స్వల్పంగా తేడాలుండే అవకాశం ఉందని గమనించాలి.
బానుడి బగబగలతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. రాష్ట్రంలో ఈ రోజు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్, రంగారెడ్డి సహా ఉత్తర మరియు దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. వర్షంతో పాటు భారీ ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో ఏర్పడిన మార్పుల వల్ల ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ మరియు సూర్యాపేట జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వీటితో పాటు ఉమ్మడి వరంగల్, హైదరాబాద్, రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ మరియు సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురనున్నాయి. అయితే వర్షం కురిసే సమయంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో అత్యంత బలమైన ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరోవైపు ఈ వర్షాల ప్రభావంతో రాబోయే 4 రోజుల పాటు రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రయాణికులు, వాహనదారులు రోడ్లపై వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది. ముఖ్యంగా పాతాళగండ్లు, హోర్డింగ్లు మరియు విద్యుత్ లైన్ల కింద నిలబడవద్దని హెచ్చరించింది. ఏదేమైనా గత కొద్ది రోజులుగా మండిపోతున్న ఎండల నుంచి ఈ వాతావరణ మార్పు కాస్త ఊరటనిస్తోంది. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.